అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. గ్రామస్తులకి, చిన్నపిల్లలకి, ప్రతి ఒక్కరికి నమస్కారం. ఆకారం సీనన్నతో నా పరిచయం చాలా గొప్పది. ఎంత గొప్పదో మీకు చెప్తా. ఇప్పటివరకు అంబేద్కర్ గారి గురించి చెప్పారు, చాలా గొప్ప గొప్ప విషయాలు అన్నీ చెప్పారు. సో ఇప్పుడు నేను అవే మళ్ళా స్టార్ట్ చేయడం కంటే అసలు మీ ఊర్లో లైబ్రరీ పెట్టిన వ్యక్తి గురించి మీకు చెప్తా. నేను నా కాలేజ్ టైంలో ఏదో ఎన్ఎస్ఎస్లో తిరిగినప్పుడు ఈ రైతు ఆత్మహత్యలు చూసినప్పుడు ఒక మాట అనుకునేవాడిని, ఏమైనా డబ్బు సంపాదిస్తే రైతులకు ఏమైనా సేవ చేద్దాం తీ అనుకున్నా. మరి ఏదో కాలం కలిసి వచ్చింది, మంచిగా డబ్బు సంపాదించుకున్నా. నాకు పెద్ద షోకులు ఏం లేవు. ఏం చేద్దాం అనుకున్న కొన్ని క్రమంలో నాకు తారసపడ్డ విషయాలు ఇక్కడనే దుబ్బాక, గజ్వెలు ఆత్మహత్యలకు మన జిల్లాలో నంబర్ 1 ర్యాంక్ వరకు అందియాలంటే అబద్ధమని నిజం. మీరు ఎప్పుడు దుబ్బాక ఏరియా వస్తుంది, దుబ్బాకలో చాలా ఆత్మహత్యలు ఉన్నాయి. దాని పక్కన గజ్వెల్లో నేను చూశాను. మెల్లమెల్లగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సిద్దిపేటకు వచ్చినప్పుడు నాకు ఆకారం సీనన్న, కానిస్టేబుల్ సీనన్న నాకు టీవీలో చూసిన తర్వాత ఆయన పరిచయం అయ్యిండు. ఫౌండేషన్ పెట్టాలి అని అనిపించినప్పుడు ఒక అతిథి కావాలి నాకు. ఎవరిని వెళ్దాం అనుకుంటే పెద్ద పెద్ద కమిషనర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ పెద్ద అంటే దానికి ఒక డెఫినేషన్ ఉండాలని చెప్పేసి ఈ మనిషిని పిలిచిన. ఎవరిని? ఆకారం సీనన్న పిలిచిన. పిలిచిందో లేదో 33 ట్రాన్స్ఫర్లు అయినాయి ఆయనకి. 33 ట్రాన్స్ఫర్లు ఉన్నాయి దయ వల్ల. 23 ట్రాన్స్ఫర్లు. అన్ని కొత్త జిల్లాలన్నీ నిప్పుకొచ్చిరు ఆయనని. తర్వాత అయినా మా స్నేహం అలాగే ఉంది. నేను సంపాదించిన సంపాదన దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన. ఈ విషయం నాకెట్లా తెలిసిందంటే, నన్ను గతంలో ఈ రైతులకు సేవ చేస్తాడు, వీడు రైతు ఆత్మహత్యలు తీసుకొస్తుండని జైల్లో వేసిరు. ఆ జైల్లో వేసినప్పుడు నా ల్యాప్టాప్ దొరుకుతుంది, అలా లెక్క తీస్తే ఒక 10 కోట్లు మంచిండు. నా పోలీసు అయినా కూర్చోబెట్టి, నువ్వు దేవునివే అనేవా, నువ్వు ఇంత మంచి చేసినావు, 10 కోట్ల రూపాయలు వంచాడు ఎవడన్నా అన్నాడు. ఆ 10 కోట్ల రూపాయలు నేను అలా 3 రూపాయలు మితిగాడి నడుపుకుంటే నాకు 30 లక్షలు వచ్చేది. కానీ ఎక్కడైతే ఆ డబ్బు ఇచ్చానో ఈ దుబ్బాకలో కానీ గజ్వెల్లో కానీ వాళ్ళందరూ చాలా గొప్పగా బతుకురు. అంతకంటే తృప్తి నాకు ఇంకొకటి లేదు. నేను ఇచ్చిన ఒక్కొక్క కుటుంబం లక్ష రూపాయలు ఇచ్చిన. లక్ష రూపాయలు ఇస్తే ఎక్కడెక్కడ ఇచ్చినో అక్కడక్కడ చాలా వరకు ఆ జీవితాలు బాగుపడ్డాయి. సో దాన్నే నా ప్యాషన్గా చేసుకున్న. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన. ఈ జైలు కార్యక్రమం ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం జైలుకి పోయినో అవి ఆయన పరిచయం అయ్యాడు. నా పక్కకే వచ్చిండు జైలు మేటు. మొదటి రోజు నన్ను ఎప్పుడన్నా గుర్తుపట్టినవా అన్నాడు. అరే నేనే ఫేమస్, నన్ను గుర్తుపెట్టినవా అంటే ఈయన ఆ దేవుళ్ళని ఇట్లా అట్లా నాకు తెలుసు, కానీ ఈయన తెలియదు. జర ఇట్లా నిగనిగా అయ్యిండు జైలు నుండి. ఏంది అన్నా అని చూసిన. నేను అయ్యప్ప, అరే అన్న నువ్వు నన్ను చూసినావా అన్న. నువ్వు ఏదన్నా తెలియదు. నేను మొన్న రైతులకు పోయి, అరే నువ్వేనా అన్న అన్నాడు. అంటే వెళ్ళింది జైలుకైనా అక్కడ జ్ఞాన సంపద లాంటి బైరి నరేషన్ లాంటి వాళ్ళ దగ్గర చాలా మంచి విషయాలు తీసుకునేవాడిని. ఆయనతోటి చాలా సమయం గడిపేవాడిని. నేను ఆ సమయం గడుపుతుంటే పోలీసు వాళ్ళు అంతగానో బైరి నరేష్ చక్రధర్ ఏ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అన్నట్టు. అంటే ఇద్దరు మిలిటెంట్లే. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు విప్లవకారులు. నేనేమో లేటెస్ట్గా వచ్చిన, అదేమో పాతది. ఈ 2 కలిసి సెట్ ఉంటాయి అనుకునేవాళ్ళు. యాక్చువల్గా నా కార్పొరేటు నా జీవితమే వేరే ఉండు. కొన్ని పరిచయాలు సమాజంలో, కొన్ని బాధలు. నా కళ్ళ ముందు ఒక 30,000 రూపాయలు లేక ఓ షావుకారి, అప్పు తీసుకున్నావురా పొలానికి, పైసలు ఏ శాతం కాకపోతే నీ పిల్లని పంపన్నాడు. దెబ్బకి ఇజ్జత్ గల్లోడు ఆయనతో ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆ రోజు నాకు అనిపించింది, ఒక 30,000 రూపాయలు ఒక మంచి ప్రాణం తీస్తే మనం సంపాదిస్తున్నాం కదా, పంచుదాం ఏడికైతే ఆడికైతే. నా భార్య పిల్లలకు కావాల్సినంత ఓకే, మేము బాగున్నాం, ఏం పెట్టుకపోతామా తీసుకుపోతామా అని సిద్దిపేటలో 2022లో బతుకమ్మ పెత్తరమాస రోజు 100 మందికి ఒకటే రోజు 1 కోటి రూపాయలు ఇచ్చిన. అది రాష్ట్రాన్నే కుదిపింది, రాష్ట్ర ప్రభుత్వాన్నే కుదిపింది. మీ అందరికీ అదంతా లోతుగా ఓదలుచుకోలేదు. కానీ ఏది ఏమైనా నేను ఎన్ని పార్టీలలో పనిచేసి వచ్చినా, నన్ను ఎంతమంది ఎన్ని తిట్టినా, ఎంతమంది ఎన్ని పొగిడినా,
బోర్ వేయంగానే మంచినీళ్ళు రావు, బోర్ వేయంగానే మంచినీళ్ళు రావు, బోర్ వేయంగానే ఏమొస్తాయి, మురికి నీళ్ళు వస్తాయి. అలాగే సమాజంలో మంచి చేసినప్పుడు మురికి మాటలే వస్తాయి. దాని తర్వాతనే ఆలోచన వస్తుంది, తర్వాత ఆ మనిషి యొక్క గొప్పతనం తెలుస్తుంది. నేను రైతుల భూములు గుంజుకున్నారని చెప్పేసి నా పార్టీకి రాజీనామా చేసేసిన. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా నాకు చాలా కావాల్సిన వాడు, నేను అంటే చాలా ఇష్టం. చక్కగా రాజీనామా పెట్టిన. ఒకటే విషయం, మా ఊర్లో ఒక సమ్ పార్టీ ఆయన గుంజుకున్నాడు, వత్తాసు వాడిరని చెప్పేసి ఆ పార్టీని వదిలేసిన. రైతు ముందు రాజకీయాలు వస్తాయి పోతాయి, కానీ ఈ యవ్వనంలో ఈ సొసైటీకి మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎవడు ఏమనుకుంటాడు అనేది మనకు అనవసరం. ఈ సమాజంలో మన వల్ల ఏం మార్పు జరిగింది అనేది అది చరిత్రలో లిఖించబడుతుంది. ఉద్యమకారులు కానీ మేము ఎవరమైనా కానీ, ఇప్పుడు చక్రధర్ కూడా కానీ ఈ రోజుకి గ్యారెంటీ ఉండదు అని నాకు కూడా తెలుసు. ప్రతిరోజు చాలామంది అంటారు. ఆ మధ్య ఒక ఊర్లో ఎక్కడో ఇట్లా మాలేక ఉద్యమాలు చేసేటువంటి చంపగానే టీవీలన్నీ వదుకున్నాయి, నెక్స్ట్ చక్రధరే, నెక్స్ట్ చక్ర. మీరెవర్రా బాబు నా పేరు పెట్టి చెప్తున్నారు అంటే, అప్పుడున్న కోమటిరెడ్డి గారు లేదు లేదు చక్రధరికి రక్షణ కల్పిస్తాం అంటే, ప్రజల లోపల మా ప్రాణం మీద ఒక ఆలోచన, చక్రధర్ లాంటి వాళ్ళు ఉండాలి అనే ఆలోచన. ఇలాంటి ఆలోచన వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ఇంత ఇన్స్పిరేషన్ చేసినాడు మీ ఊళ్ళోనే ఉన్నాడు. ఇగో ఈ శ్రీనివాసే, ఈ యొక్క చిన్న కానిస్టేబుల్ పరిచయం నా జీవితంలో ఎన్నో మార్పులకి ఈయననే లాస్ట్కి వస్తే బీఎస్పీ నుంచి నన్ను నిలబెట్టి ఆ టైంలో 2023లో నాకు ఈయననే ఆ టికెట్ కూడా రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి ఆ టికెట్ ఇప్పించాడు. సో ఏది ఏమైనా మంచి స్నేహితులు చేస్తే మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి ఆలోచనలు సమాజానికి ఉపయోగపడాలి. ఇలాంటి పుస్తకావిష్కరణ మన పల్లె ప్రతిభ ఉత్సవాలకు నన్ను పిలవడం, అన్నా లైబ్రరీ పెడుతున్నా అంటే నేను కూడా నాకు చాటనైన కాడికి చేస్తా, ఇక నా పుస్తకాలు అనేవి మెల్లమెల్లగా పంపిస్తా అని చెప్పిన. ఏం పంపిస్తా, ఎప్పుడు పంపిస్తా అనేది అన్నకు చెప్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాజంలో పెద్దగా నేను ఇట్లాంటి స్టేజ్కి ఎప్పుడు రాని, ఇవాళ మా అక్కతోటి అట్లా షేర్ చేసుకున్నా. కానీ బేసిక్గా నేను ఏ బీసీ మీటింగ్లో పోను, ఏ మీటింగ్లో పోను, నా ఉద్యోగం అంతా ఒంటరిగానే ఉంటుంది, ఒంటరిగానే చేసుకుంటా. అదే నాకు తృప్తినిస్తుంది. కానీ ఫస్ట్ టైం అక్కతోటి విమలక్కతోటి ఇట్లా షేర్ చేసుకున్న. బేసిక్ ఎప్పుడు రాలే, ఎవరినైనా అడగండి మీరు. చరిత్ర నిజాలను దాపెట్టి అబద్ధాల్ని మన మీద ఊసి, ఇప్పుడు ఇది అబద్ధం రా, ఇన్ని రోజులు మనం బతున్నది అబద్ధం, నిజమేందో చెప్తే రాళ్ళతో కొట్టే పరిస్థితి వచ్చింది సమాజంలో. ఎవడు ఒప్పుకోడు. భగవంతుని నమ్మాలి, మూఢ విశ్వాసాన్ని నమ్మద్దు. బల్లి అరుస్తుంది, అది దాని నేచర్, దానికి ఇచ్చింది, అది అరుస్తుంది. పిల్ల అడ్డం వస్తుంది, దానికి ఏదో పనుంది పోతుంది. ఇలా మనం ముందుకు పోకుండా కొన్ని వర్గాలు అనను నేను, కుట్రదారులు అంట, వాళ్ళు మన బతుకుల్ని ముందుకు పోకుండా చాలా రకాలుగా ఆపారు. ఇప్పుడు ఇంత పెద్ద స్పీచ్ కొట్టా, ఎందుకంటే హక్కున్నది. ఒకటే విషయం చెప్తా, పుస్తకాన్ని నమ్మినోడు ఎవడు చెడిపోడు, పుస్తకాన్ని నమ్మినోడు ఎవడు చెడిపోడు. మనుషులు మోసం చేస్తారు, కానీ ఏ పుస్తకం ఎవరిని మోసం చేయదు. ఇప్పటికీ నా కార్లో చూస్తే పుస్తకం ఉంటుంది, అలిశెట్టి ప్రభాకర్ అని, నాకు చాలా ఇష్టం. మొన్న ఫ్లైట్ ఎక్కిన 100 పేపర్లు చదువుకున్నా. అడ్డమైన ఫ్రెండ్ తోడు కూర్చొని ఏం ముచ్చట్లు పెట్టాలి వానితోటి అని. అంటే జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇవాళ టీవీలు ఇవి కాదు, పుస్తకాన్ని చదవండి. పుస్తకం ద్వారానే మన జీవితాలు మారుతాయి. నాకు చాలామంది చెప్పారు మహనీయులు, నాకు ఎంతోమంది. నేను బయటకు వచ్చినప్పుడు పాశం యాదగిరి అన్న ఫస్ట్ ఫోన్ చేసిండు, నన్ను జైలుకి వెళ్ళి బయటికి దిగా 7 కేసులు పెట్టారు. సారీ, బయటకు దిగంగానే పిలిచిండు, ఛాయ్కి పిలిచిండు. పోయినా నాకు సెలెక్ట్ అవుతాం అనుకున్నా, గట్టివని మొండివని అటో ఇటో ఇళ్ళనే కలిసాను మాతో అన్నాడు. అంటే మీ అందరికి దాదాపుగా నేను తెలిసే ఉంటా. ఎక్కడైనా రైతు భూమి గుంజుకుంటే నా భార్యకు చెప్తా, ఇవాళనే నాకు ఆఖరి రోజు కావచ్చు, పోతున్నా, మరి వస్తే భూమితోటే వస్తా అని చెప్తా. అంత ఇంత మొండిగటాన్ని తయారు చేసిన మా అన్న నరేష్కు, మా ఆకారం సీన్ అన్నకు నేను ఎప్పుడు చెప్తాను, నా ఇన్స్పిరేషన్ వీళ్ళే. జైల్లో పరిచయం అయిన ఆయన, నాకు జైలుకి బిఫోర్ జై భీమ్ అంటే ఏందో తెలియదు నాకు, నేను ఎప్పుడు అనలే. నేను హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఇదే మనదంతా. అది ఆయన నేర్పిండు. జ్ఞానం అంటే ఏందో నేర్పిండు, నిజంలో బతకాలని నేర్పిండు.
నిజాయితీగా బతకాలని నేర్పిండు. ఇగో ఈయన నా స్నేహితుడు, ఇలాంటి వాళ్ళు. మా ఇంట్లో విమలక పాట కూడా వస్తా ఏమంటారు, చలో ధూమ్ధామ్ అన్నప్పుడు అక్క ఒక సిగ్నేచర్ స్టెప్ వేస్తుంది. ఇంట్లో టీవీలో పెట్టుకున్న ప్రతిసారి ఆ స్టెప్ వేస్తా. అలాంటి నేను ఇవాళ అక్కతోటి కూర్చున్నా. నేను ఏ ఎమ్మెల్యే పక్క కూర్చున్నా, మినిస్టర్ పక్క కూర్చున్నా, సీఎంతో కూర్చున్నా ఆనందపడగని. అలాంటి పోరాటాలు చేసి ఎంతోమంది ఉద్యమకారులు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే అయినా కానీ భయపడకుండా ఇంకా గొంతు పెంచుతా అని అలాంటి అక్కలతో కూర్చున్నప్పుడు ఆ ఆత్మలన్నిటినీ వశీకరణ చేసుకొని కూర్చున్నా అనిపిస్తుంది. నాకు ఇప్పటికీ చాలాసార్లు బాధ అనిపిస్తుంది సబ్జెక్ట్ కాకుండా. నేను అప్పుడప్పుడు మదన పడతా ఇలాంటి స్టేజ్లో చెప్పాలి. ఈ మధ్య స్టేజ్లో మేము మాట్లాడాలంటే భయం అవుతుంది. నేడేవో పోలీసు చక్రిగాడేవో అన్నాడు, కేసు పెట్టేయాలంటారు. కానీ అడవులపై గద్దలు కాదక్క కద్దరు వాలింది. అడవులపై కద్దరు వాలి ఎర్రటి ఆరుద్ర పురుగుల్ని ఏరివేస్తున్నది. ఇక ఇంతకు మించి ఎక్కువ చెప్పను. ఇది నా మనసులో బాధ అక్కకి చెప్పిన. ఏదైనా ఆకారంలో ఏ అవసరం అంటే పుస్తక సంబంధించి నేను ఏ పుస్తకాలైనా పిల్లలకి ఇస్తా. బాగా చదువుకోండి. ఇది యాక్చువల్గా మా ఊర్లో పెట్టాలి, సిద్దిపేటలో పెట్టమన్నాడు, నన్ను నంగనూరులో పెట్టమన్నాడు. కానీ ఆకారం ఇక్కడ నేను ఒక దాదాపు 1000 పుస్తకాలు ఇస్తా. ఏం తక్కువ మీకు, ఒక 1000 పుస్తకాలు చాలా ఉపయోగపడేటి ఇస్తా. పనికిమాలిన పుస్తకాలు ఏవియా. చందమామ కథలతో మీరేం చేసుకుంటారు మామ? రోజు మన వాళ్ళు చెప్తూనే ఉంటారు, మన పొలిటీషియన్ లీడర్. వాళ్ళకంటే చందమామ కథ కూడా మంచి ఎప్పుడు నా మాటిని మంచి మంచి పుస్తకాలు ఇస్తా. నిజాన్ని వాస్తవాన్ని చెప్పే పుస్తకాలు ఇస్తాను. దయచేసి ఇంకొకటి, ఎప్పుడు కానీ ఒక విషయం విని నిర్ధారించుకోవద్దు. ఎప్పుడు కానీ ఒక విషయం విని ఒకటి మీద గొడవ పోవద్దు. ఊళ్ళల్లో అది నిజమా లేదా అని దాన్ని ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. వాడు అన్నాడా అంటే వాడిని పిలిపిద్దాం అని ఎప్పుడైతే అంటావో సగం గొడవ తగ్గుతుంది. నువ్వు పోలీస్ స్టేషన్ పో. లేకపోతే పోలీస్ స్టేషన్ పోతే పొలిటీషియన్లు బాగుపడతారు, పోలీసు వాళ్ళు బాగుపడతారు, కానీ మనం బాగుపడం. గ్రామాల్లో ఈ పరిస్థితి ఉన్నది. ఏ పని లేనప్పుడే ఇద్దరికి తాగులాట పెడతారు. ఆ తాగులాట పెట్టినప్పుడు నిజంగా వాడు అన్నాడా అనలేదా అనే ఒక ఆలోచన రావాలంటే దొరికిన పేపర్ చదవండి, జ్ఞానాన్ని చదవండి తప్ప వినంగానే ఉరికి వాడిని గొడవడానికి నరుకుదా వీని ఇట్లా ఇవి వద్దిగా. పల్లెలు మారినాయి, మంచిగా చదువుకుందాం, మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను. ఏమైనా జర ఫటాఫట్ మాట్లాడుతూ కడుపులు ఏం లేకుండా తప్పు మాట్లాడితే ఏమనుకోవద్దు, క్షమించండి. ధన్యవాదాలు.